CM and as well as we will ask our CM to please convey Telangana CM also, Honorable Ravindra Reddy Garu and Honorable Ministers also, to work voluntarily with people of Amaravati and to have skilled people in Amaravati. Okay. Thank you. Please చెప్పండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ దినదినాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ ని చక్కగా తీసుకువెళ్లి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా తయారైందంటే అందరికీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 2014 వరకు 3 లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినాక కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు 2 లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ లేబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ లేబర్ గా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్కిల్ గా తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మదిలో ఉంది. ఆల్రెడీ అమరావతిలో కొన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయండి, కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను మా రఘు అంతేకాకుండా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ. ఇటువంటి మాకు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తేనే చాలా బాగుంది. తప్పకుండా ఇక్కడ ఉన్న ఎన్ఏసీలో పనిచేస్తున్న డైరెక్టర్లకు కానీ స్టాఫ్ కానీ ఇటువంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఈ విధంగా రన్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తా. మాకు కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చే సమయం వరకు కూడా మీ సపోర్ట్ మాకు కూడా కావాలి. మేము మా దగ్గర బోల్డ్ మంది నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇటువంటి చిన్న చిన్న పోస్టులు అంటే రేపు రాబోయే కాలంలో అమరావతికి ఎంతో మంది ఇంజనీర్లు కావాలి, ఎంతో మంది సివిల్ వర్కర్స్ కావాలి, అంటే మ్యాషన్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇటువంటి ప్లంబర్స్ కానీ ఇటువంటి వర్కర్స్ ఎంతో మంది స్కిల్ వాళ్ళు కావాలి. ఎంతో సుమారు 60,500 కోట్ల బడ్జెట్తో అమరావతి పనులు మొదలయ్యి ఇటువంటి ట్రైనింగ్ కనుక ఉంటే చాలా అద్భుతమైన రాజధాని కూడా అక్కడ రాబోతుంది. 2 రాష్ట్ర తెలుగు ప్రజలకి ఇటువంటి అవకాశాలు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మరిన్ని రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.